ఏడవడం స్టార్ట్ చేసింది. బట్ వద్దని చెప్పలేదా? కానీ వద్దని చెప్తుంది, వద్దు ఒక్కదానివే మనకెందుకు ఇవన్నీ అన్నట్టుగా ఏడుస్తుంది అన్నట్టు. నేను ఒకటే మాట చెప్పా, సెలెక్ట్ కాని వాళ్ళు అందరూ ఇంటి దగ్గర కూర్చొని ఏడుస్తున్నారు, నేను సెలెక్ట్ అయితే నువ్వు నన్ను నా ముందు కూర్చొని ఏడ్చి నన్ను ఆపుతున్నావు అని చెప్పాను నేను. ఏం కాదు, ఇన్ని రోజులు ట్రైనింగ్ తీసుకున్నాము, ఇంత కష్టపడ్డాము, ఏదైతే అది అవుతుంది, ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి నేను ఖచ్చితంగా సాధించి వస్తాను అని చెప్పి ఏదో ఒకటి చెప్పి ఇంకా కన్విన్స్ చేశా. లాస్ట్కి అయితే తలకాయ ఊపి సంతకం చేసింది. ఓకే, అంటే వాళ్ళు కూడా బాండ్ పేపర్ పైన సిగ్నేచర్ చేయాలన్నా మా ఇష్టపూర్వకంగా మేము పంపిస్తున్నాము అని. అందులోనూ మైనర్ కదా అప్పుడు, మీరు 13 years కదా అప్పుడు. మరి ఫాదర్ ఏమన్నారు? ఆయనకి లోపల బాధ ఉన్నా కానీ బయట నా డ్రీమ్కి ఆయన సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే చిన్నప్పటి నుండి కూడా మా నాన్న ఏంటంటే వాళ్ళు చదువుకోలేదు కానీ వాళ్ళకు సొసైటీ పైన ఎక్కువ అవగాహన. అంటే మేము మాకు ఫెసిలిటీస్ లేక మేము ఇలా ఉండిపోయాము, మీరు ఇలా ఉండిపోవద్దు, మాలాగా వ్యవసాయం చేసి ఇక్కడే చిన్న ఊర్లో ఉండద్దు, మీరు గొప్పగా ఎదగాలి, గొప్పగా ఉద్యోగం చేయాలి అన్నట్టుగా వాళ్ళలాగే మేము మిగిలిపోవద్దనే ఉద్దేశంతో ఇద్దరిని కూడా, మా అన్న, నేను, మా బ్రదర్ ఇద్దరిని చదివించారు. చిన్నప్పటి నుండి చదివి మంచి ఎడ్యుకేషన్ ఇప్పించారు. అండ్ మంచి సపోర్ట్ ఉంటుంది, ఈక్వల్ సపోర్ట్ ఇద్దరికి. సో అట్లా అప్పుడు కూడా ఆయనకేందంటే మాకు ఇచ్చిన ట్రైనింగ్ పైన నమ్మకం. అండ్ ప్రవీణ్ సార్ అంటే, శేఖర్ సార్ అంటే బ్లైండ్గా నమ్ముతారు అన్నట్టు. సో అట్లా మాకు ఇచ్చిన ట్రైనింగ్, వాళ్ళపైన నమ్మకము, మేము కూడా ఫిట్గా కనిపిస్తున్నాం అప్పుడు చాలా ఎనర్జెటిక్గా. సో ఆయన ఆల్వేస్ సపోర్టివ్, అందరూ సపోర్టివే. కాకపోతే అమ్మ మీకు తెలియదే ఉంది, అందరికీ తెలిసిందే, అమ్మలందరూ అంతే. సో అలా మొత్తానికి ఇంత ట్రైనింగ్ ఇది అన్నీ తీసుకొని ఇంట్లో వాళ్ళని ఒప్పించి మౌంట్ ఎవరెస్ట్ క్లైంబింగ్కి రెడీ అయ్యారు. సో అక్కడి వరకు తెలుసుకున్నాం ఇప్పటి వరకు మీ స్టోరీ. సో ఇప్పుడు ఇంకా అసలైన స్టోరీ అంటే మలావత్ పూర్ణ గురించి ప్రపంచానికి తెలిసే రోజులు అప్పుడు వచ్చాయి. అయితే ఇంకా ఎవరెస్ట్ దగ్గరికి ఎవరెవరు వెళ్ళారు? సో ఇప్పటి వరకు ఇదంతా ఒక డిఫరెంట్ స్టోరీ, ఎక్స్పీరియన్స్. అండ్ ఇది కంప్లీట్లీ డిఫరెంట్. ఇంకా సో అంటే నేను, మా కోచ్ శేఖర్ బాబు సార్, ఆయన కంపెనీ ఉందన్నట్టు, ట్రాన్స్ అండ్ అడ్వెంచర్స్ అని కంపెనీ ఉంది. సో మన ఇండియా, సౌత్ ఇండియా నుండి ద ఓన్లీ కంపెనీ ఇంటర్నేషనల్ లైసెన్స్, అంటే ఇంటర్నేషనల్ లైసెన్స్ ఉంటుంది మౌంటైనియర్ వాళ్ళకి, అంటే కంపెనీస్కి. సో సౌత్ ఇండియా నుండి మన ట్రాన్స్ అండ్ అడ్వెంచర్స్ కంపెనీకి మాత్రమే లైసెన్స్ ఉంది. ఎవరినైనా వేరే కంట్రీలో క్లైంబింగ్ చేయించవచ్చు అన్నట్టుగా. సో ఆయన, ఆనందన్న, నేను ముగ్గురము వెళ్ళాము. సో April 14th అనుకుంటాను మేము బేస్ క్యాంప్కి రీచ్ అయిపోయాము, ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి. అండ్ అక్కడ అంటే ఎవ్రీ మౌంటైన్లో ఒక 1 or 2 days 3 days అట్లా స్పెండ్ చేయాలన్నట్టు. ఎందుకంటే మన బాడీ అక్కడ వెదర్కి, ఆ హైట్కి, ఆల్టిట్యూడ్కి అంతా అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి స్టే చేస్తాము. స్టే చేయడం అంటే మార్నింగ్ వెళ్ళి హైకింగ్కి, కొంచెం హైట్కి వెళ్ళి, హై ఆల్టిట్యూడ్కి వెళ్ళి అక్కడికి వచ్చేపు ఒక 5-10 minutes స్పెండ్ చేసి మళ్ళీ కిందికి రావాలి, సేమ్ బేస్ క్యాంప్కి వచ్చి పడుకోవాలి. సో అట్లా మళ్ళీ మనకి మౌంటైన్ సిక్నెస్ ఉంటుంది, సివియర్ హెడేక్ వస్తుంది. అట్లాంటప్పుడు లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి, హెడేక్ అలాంటివి అవాయిడ్ చేయడానికి. అయినా కానీ కొందరికి హెడేక్ వస్తూనే ఉంటుంది, అది మౌంటైన్స్లో కామన్ అన్నట్టు. కానీ సివియర్ హెడేక్ వచ్చిందని అంటే థింక్ చేయాలి, ఆలోచించాల్సిన విషయం. అండ్ అంటే మన బాడీ ఇంకా ఆ వెదర్కి అడ్జస్ట్ అవ్వలేదు అనేది మనకు తెలుస్తుంది. అండ్ ఫుడ్ వచ్చేసి మనకి మన సౌత్ ఇండియన్ కంపెనీ కాబట్టి అంటే మనకి కావాల్సినట్టుగానే ప్రొవైడ్ చేశారు. బట్ సమ్ ప్యాకెట్ ఫుడ్ ఉంటుంది. సో నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ 2-3 ప్రాబ్లమ్సే. ఒకటి, ప్యాకెట్ ఫుడ్ వల్ల కంటిన్యూగా వామిటింగ్స్ చేసుకున్నాను. అండ్ ఆ వామిటింగ్స్ చేసుకోవడం వల్ల నాకు పైకి వెళ్ళి మళ్ళీ కిందికి రావాలి, మళ్ళీ పైకి వెళ్ళడం జరిగింది. అంటే నేను దానికంటే ముందు ఇప్పుడు బేస్ క్యాంప్లో మేము 5 days స్టే చేసాము. ఆ 5 daysలో సడన్గా మాకు న్యూస్ వచ్చింది,
అది మేము యాక్చువల్లీ ఎవరెస్ట్ ఎక్కడానికి 2 ways ఉంటాయి. ఒకటి టిబెట్ నుండి చైనా నుండి ఎక్కొచ్చు అండ్ నేపాల్ నుండి ఎక్కొచ్చు. సో మేము టిబెట్ నుండి ఎక్కాము అన్నట్టు. ఎందుకంటే మా కోచ్ 2007లో ఆయన ఇదే రూట్లో క్లైమ్ చేశారు. సో దానికి కావాల్సినట్టుగా ఆయనకి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ తెలుసు, ఎట్లా ట్రైన్ చేయాలి, ఏం చేయాలి, దానికి తగ్గట్టు మమ్మల్ని ట్రైన్ చేశారు. సో మేము కూడా అక్కడ నుండి ప్లస్ నేను అప్పుడు మైనర్ని కదా, సో నేపాల్ సైడ్ 16 years ఉంటేనే అలో అన్నట్టు. అప్పుడు మేము ఇటు నుండి వెళ్ళాము. సో ఆ 5 daysలో మేము అక్కడ ఉన్నప్పుడు సడన్గా ఒక న్యూస్ వచ్చింది, నేపాల్ సైడ్ 17 మంది షెర్పాస్ చనిపోయారు. సో ఎవరైతే రూట్ ఓపెన్ చేయడానికి ఎవ్రీ ఇయర్ ఒక టీమ్ ఎవరెస్ట్కి వెళ్ళి పైన టాప్ వరకు రూట్ ఓపెన్ చేసి రోప్స్ ఫిక్స్ చేసి వస్తారు క్లైంబర్స్ ఎక్కడానికి. సో అది గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో వాళ్ళు ఒక టీం వెళ్ళి అది రూట్ ఓపెన్ చేయడానికి వెళ్తున్నప్పుడు సడన్గా అవెలెన్స్ వచ్చి భూకంపం వచ్చేసి ఇంకా మొత్తం 17 మంది చనిపోయారు అన్నట్టు. సో కొన్ని డెడ్ బాడీస్ దొరికినాయి, కొన్ని దొరకలేవు. అట్లా ఆ ఇన్సిడెంట్ తెలియగానే ఇంకా ఆబ్వియస్లీ ప్రవీణ్ సార్ దగ్గర నుండి ఫోన్ వస్తుంది మాకు. ఎందుకంటే ఈ ప్రాజెక్టు ఇదంతా స్టార్ట్ చేసింది ప్రవీణ్ సారు. అండ్ మేము అంత దూరం వెళ్ళామంటే ప్రవీణ్ సార్ గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా అయితే వెళ్ళాము. సో ఆబ్వియస్లీ ప్రవీణ్ సార్ని అందరు అంటారు, మాకేమన్నా అయితే ప్రవీణ్ సార్ని నిలదీస్తారు. సో ఆయన ఇమ్మీడియట్గా కాల్ చేసి మీరు రిటర్న్ వచ్చేయండి అన్నట్టుగా మాట్లాడారు. అంటే రిటర్న్ వచ్చేస్తారా అన్నట్టుగా. సో మేము ఒకటే మాట చెప్పాము, సార్ నో రివర్స్ గేర్, ఏదేమైనా అది జరిగింది నేపాల్ సైడ్, ఇటు సైడ్ అయితే అంతా కూల్గానే ఉంది, చైనా సైడ్ అయితే మేము ఖచ్చితంగా క్లైమ్ చేసి వస్తాము. అంటే మా స్కూల్స్లో ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో 10 commandments ఉంటాయి. ఐఎమ్ నాట్ ఇన్ఫీరియర్ టు ఎనీ వన్, ఐ షల్ బీ ద లీడర్ వేర్ ఎవర్ ఐ యామ్ అన్నట్టుగా, ఐ షల్ నెవర్ గివ్ అప్. సో సార్ నేను ఎవరికంటే తక్కువ కాదు, నేను ఒకటి అనుకున్న లక్ష్యాన్ని సాధించేంత వరకు తిరిగి వచ్చేదే లేదు, నో రివర్స్ గేర్ అని మీరే నేర్పించారు. ఇప్పుడు వచ్చేయమంటే మేము రామ్ సార్ ఖచ్చితంగా సాధించి వస్తాం అన్నట్టుగా ఆయనకి చెప్పి ఇంకా మేము మీరే ప్రవీణ్ గారిని మోటివేట్ చేసి అంటే ఫస్ట్ వాళ్ళు మమ్మల్ని మోటివేట్ చేసి అదే ఇప్పుడు మీరు మోటివేట్ చేసి అంటే అక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ అంటే నేపాల్ సైడ్ అంత ఆ ఇయర్ ఎక్స్పెడిషన్స్ అన్ని క్యాన్సిల్ చేశారు ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత. కానీ చైనా సైడ్ అంతా కూల్గానే ఉంది, మంచిగానే ఉంది. సో టెన్షన్ పడాల్సిన ఏం లేదు. సో మేము చెప్పేసి ఇంకా మేము కంటిన్యూ చేసాము. సో బేస్ క్యాంప్ నుండి అడ్వాన్స్ బేస్ క్యాంప్కి ఇంకా వెళ్తున్నాము. 300 meters నుండి 6400 meters. సో వెళ్తా ఉన్నాం అన్నట్టు. కంటిన్యూగా ఇందాక చెప్పాను వామిటింగ్స్ అయినాయని. కంటిన్యూగా వామిటింగ్స్ చేసి ఎలా అంటే మీరు ఇంకొక అతను కూడా అన్నారు కదా, ఇద్దరు కలిసి ఒకేసారి వెళ్ళారా? కలిసి వెళ్ళారు. ఓకే, ఒకటే టీం మాది 15 మంది మొత్తం, 4 క్లైంబర్స్, అందులో గైడ్స్, టీమ్ లీడర్ శేఖర్ సార్, డాక్టర్ ఒకరు, అండ్ మాకు కుక్ చేసి పెట్టడానికి 2 చెఫ్స్, అట్లే మాకు బ్యాక్ సపోర్టర్స్ గా షెర్పాస్ ఉంటారు. ఓకే, సో అంతా కలిపి 15 మంది టీము. కానీ ఎక్కడం మాత్రం మీరు తను ఆనంద్ కుమార్ అని మీ ఇద్దరేగా షెర్పాస్ ఉంటారు మాతోనే, వాళ్ళు కూడా మీతో పాటు ఎక్కువ వస్తారు. శేఖర్ సార్ వాళ్ళు కూడా అడ్వాన్స్ బేస్ క్యాంప్ వరకు వస్తారు. మొత్తం టీం అంతా అడ్వాన్స్ బేస్ క్యాంప్ వరకు వస్తారు. సో అక్కడ నుండి యాక్చువల్ గా క్లైమ్ చేసేది నేను, ఆనంద్ అన్న అండ్ షెర్పాస్, మేమే వెళ్తాం అక్కడ నుండి. సో వాళ్ళు జస్ట్ మీకు హెల్పింగ్ గా ఈ షెర్పాస్ అది ఎవరైతే ఉన్నారో వీళ్ళు, అంటే వాళ్ళకి రూట్ తెలుస్తుంది, మనం ఫస్ట్ టైం వెళ్తున్నాం అంటే ఖచ్చితంగా కొందరు సోలోగా క్లైమ్ చేస్తారు. బట్ మేము అప్పుడు చాలా చిన్నగా ఉన్నాము, మా ఇద్దరికి ఒక్కొక్కరికి 2 షెర్పాలను పెట్టారు. బట్ డెఫినెట్గా ఏ క్లైంబర్ అయినా షెర్పాస్ని తీసుకొని వెళ్తారు, అది సమ్ రూల్ అనుకుంటున్నా నేను. సో అట్లా వామిటింగ్స్ చేసుకుంటూ నేను అడ్వాన్స్ బేస్ క్యాంప్కి రీచ్ అయ్యాము. కానీ ఎక్కడ కూడా నాకు రిటర్న్ రావాలి అనే ఆలోచన ఎక్కడ కూడా రాలేదు నాకు. వీలైతే ఇంకా రెస్ట్ తీసుకుందాము, ఇంకా మన బాడీని ఆ వెదర్కి అడ్జస్ట్ చేసుకుందాము, ఫుడ్ పడకపోతే ఇంకా డిఫరెంట్గా ట్రై చేద్దామనే ఆలోచననే తప్ప రిటర్న్ రావాలి అనే ఆలోచన లేదు. అరే నా గోల్ అక్కడ ఉంది, అది నేను రీచ్ అవ్వాలి. సో మేము అడ్వాన్స్ బేస్ క్యాంప్కి రీచ్ అయిన తర్వాత ఒక 1 hour ఆక్సిజన్ పెట్టేశారు మాకు, సిలిండర్
ఉంటుంది, ఆర్టిఫిషియల్ సిలిండర్. ఆక్సిజన్ పెట్టేశారు. 1 అవర్ చాలా యాక్టివ్గా హ్యాపీగా పడుకున్నాను. ఇంకా వామిటింగ్స్ లేవు, ఏం లేదు, ఏం సిక్నెస్ లేదు, హ్యాపీగా పడుకున్నాను. నేను లేచి 1 అవర్ తర్వాత ఆక్సిజన్ తీసేశారు. బయటికి వచ్చి ఒక 5 నిమిషాలు అటు ఇటు తిరిగాను అన్నట్టు బయట. 5 నిమిషాలు అయిందో లేదో మళ్ళీ వామిటింగ్ చేస్తాను, మళ్ళీ స్టార్ట్. అంటే ఆ ప్యాకెట్ ఫుడ్ స్మెల్ నాకు పడలేదు. అది గుర్తుకొచ్చినప్పుడల్లా వామిటింగ్. మళ్ళీ సార్ వాళ్ళు ఏమన్నారంటే మళ్ళీ కిందికి వెళ్ళమ్మా, బేస్ క్యాంప్కి వెళ్ళి ఒక 2-3 రోజులు అక్కడ స్టే చేసి మళ్ళీ పైకి రా అని అన్నారు. సో నేను నాతో పాటు ఇంకో షెర్పాని పంపించి కిందికి వెళ్ళాం. మళ్ళీ అన్నయ్య వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, ఆనందన్న సార్ వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, నేను షెర్పా కిందికి వెళ్ళాము. మొత్తం బేస్ క్యాంప్కి వెళ్ళి మళ్ళీ 2-3 డేస్ అక్కడ స్పెండ్ చేసి మళ్ళీ పైకి వచ్చా. పైకి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ నుండి ఇదంతా అక్లమైటైజేషన్ హైక్ అన్నట్టు. మనం హైకి వెళ్ళి మళ్ళీ లోకి వచ్చి పడుకోవాలా, మన బాడీ ఆల్టిట్యూడ్కి ఆ హైట్కి అడ్జస్ట్ అవ్వాలన్నట్టు. అందుకని పైకి వెళ్ళి అడ్వాన్స్ బేస్ క్యాంప్ నుండి మళ్ళీ క్యాంప్ 1కి వెళ్తాము. క్యాంప్ 1కి వెళ్ళి మళ్ళీ అక్కడ 1 or 2 nights స్టే చేయాలి. అక్కడ నుండి ఇంకొంచెం హైకి వెళ్ళి క్యాంప్ 2కి దగ్గర దాకా వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చేసి మొత్తం కిందికి వచ్చేయాలి బేస్ క్యాంప్కి. మొత్తం బేస్ క్యాంప్కి వచ్చేసి అక్కడ మనం ఒక లైక్ వెదర్ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తాం అన్నట్టు. అంటే గవర్నమెంట్ నుండి అఫీషియల్ రిపోర్ట్ వస్తుంది, ఈ రోజు వెదర్ బాగుంది, ఈ రోజే క్లైమ్ చేయాలి అని అంటే అదే రోజు క్లైమ్ చేయాలి. ఓకే ఓకే, మనకి ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళకూడదు, సమ్మిట్కి వెళ్ళలేము. వాళ్ళ రిపోర్ట్, వెదర్ రిపోర్ట్